పొందండి. ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రథమ కృతజ్ఞత పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు. రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగా రండి. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగా రండి. రండి వేడండి ప్రభు దీవెన పొందండి. రాడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రథమ కృతజ్ఞత పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ప్రియ స్నేహితులారా, ఈ దినమున మనమందరము ప్రభు యేసుక్రీస్తు నామమున ఇక్కడ సమావేశమై ఉన్నాము. ప్రత్యేకముగా రెవరెండ్ సిస్టర్ పరిగల ప్రభావతి వారు చేసినటువంటి నిత్య మాట పట్టు ప్రకారముగా దేవునికి కృతజ్ఞత స్తోత్రములు సమర్పిస్తూ ఈనాటి దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులకు మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున కల్లూరు విచారణలోని ఆరోగ్యమాత విచారణకు చెందినటువంటి సభ్యుల తరపున మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. సిస్టర్ ప్రభావతి వారి యొక్క కృతజ్ఞతా మహోత్సవము ఇంకా కల్లూరు విచారణ మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆత్మికంగా దివ్య పూజలో సమర్పించుకుంటూ ఉన్నాము. కనుక మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ దివ్య బలి పూజలో పాల్గొని సిస్టర్ ప్రభావతి దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ మనం కూడా సిస్టర్ ప్రభావతి గారితో కలిసి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను దివ్య బలి పూజ ద్వారా సమర్పించుదాము. కనుక ఈనాటి దివ్య బలి పూజను ప్రత్యేకంగా రెవరెండ్ సిస్టర్ పరిగల ప్రభావతి గారు వారు చేసినటువంటి దేవునికి చేసినటువంటి నిత్య మాట ప్రమాణము ఎల్లప్పుడూ వారి జీవితంలో, అనుదిన జీవితంలో, దినదిన జీవితంలో వారు జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ వారు చేసేటటువంటి ప్రతి పనిలో, ప్రతి ఒక్క కార్యంలో, ప్రతి ఒక్క ప్రయత్నంలో, వారి యొక్క ప్రయాణాలలో దేవుడు వారికి తోడుగా ఉండాలని, అండగా ఉండాలని, ఎల్లప్పుడూ దేవుడు వారికి సహాయంగా ఉండాలని, వారు ఎక్కడ ఉన్నా అక్కడ దేవుని యొక్క సన్నిధి వర్ధిల్లాలని, వారు చేసేటటువంటి ప్రయాణాల్లో దేవుడు యొక్క సహాయస్తము, రక్షణ హస్తము వారి వెంబడి ఉండాలని మనం కోరుకుంటూ సిస్టర్ ప్రభావతి వారి యొక్క తల్లి జ్యోతమ్మ మరియు వారి అక్క, అన్న, చెల్లెలు వారందరూ మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రాదులందరూ కలిసి దేవాది దేవునికి దినమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రత్యేక విధముగా 3 ముఖ్యమైనటువంటి పండుగలను మనము కొనియాడుచున్నాం. మొట్టమొదటిది ఈరోజు పునీత జాన్ మరియ వియాని వారి యొక్క పండుగను కొనియాడుచున్నాం. అలాగే ఈరోజు గురువుల పండుగ. పునీత జాన్ మరియ వియాని గారు ఒక విచారణ గురువుగా ఉంటూ మరి విచారణలో ఎంతో దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఒక గొప్ప పునీతుడిగా మరి ఆయన
నిలిచాడు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తిని పునీత జాన్ మరియా వియాని గారి పండుగను కొనియాడుచు గురువులు యొక్క పండుగ కూడా ఈరోజు గురువులందరినీ కూడా ప్రత్యేక విధంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాము యొక్క దివ్య పూజా బలిలో. రెండవది, ఈరోజు సిస్టర్ ప్రభావతి నిత్య మాట పట్టు తీసుకొని ఉన్నది. ప్రత్యేక విధంగా ఈరోజు సిస్టర్ గారు దేవునికి కృతజ్ఞతలు, ధన్యవాదములు ఈ యొక్క దివ్య పూజా బలి ద్వారా సమర్పిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో భగవంతుడు సిస్టర్ గారిని తన యొక్క సేవకు, పరిచర్యకు ఇంకా అధికముగా ఉపయోగించుకొని సిస్టరు తన యొక్క క్రీస్తు ప్రభు యొక్క సేవలో మరి ధరించాలని ప్రత్యేక విధంగా సిస్టర్ కోసము ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. మూడవది, ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మన యొక్క స్నేహితుల పండుగ. మరి ఈనాడు యేసు ప్రభు మనందరికీ కూడా ఒక స్నేహితుడిగా ఉంటూ ఉన్నాడు. ఈనాటి వాక్య పఠనాలు మనం చూసినట్లయితే నేనే జీవాహారమును అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ జీవాహారమును భుజిస్తారో, మరి విశ్వసిస్తారో వారికి నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు మన యొక్క స్నేహితుడు, మన యొక్క రక్షకుడు, దేవుడు. కాబట్టి ఆ క్రీస్తును నమ్మి విశ్వసిస్తూ ఆయన యొక్క సేవలో అందరము కూడా ధరించేలాగున ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ, ఆ క్రీస్తును నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే మన జీవితకాలం అంతా కూడా మరి నిత్య జీవమును పొందుతాము మనము చేసేటువంటి ప్రతి పనిలో, ప్రతి క్రియలో కూడా. కాబట్టి భగవంతునికి ఈ యొక్క 3 విన్నపములు విన్నపించుకుంటూ ప్రత్యేక విధంగా సిస్టర్ గారిని గుర్తు చేసుకుంటూ భగవంతుడి వారిని 100 60 ఆశీర్వదించమని దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకుంటాం. ఎలా మరచిపోయాను నా యేసుని, ఇలా మిగిలిపోయాను నే పాపినై, ఇలా మిగిలిపోయాను నే పాపినై, ఎలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని. నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి నా పాప భారమునే సిలువగా మోసిన, నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి నా పాప భారమునే సిలువగా మోసిన, తన రక్తధారలని రక్షణగా చేసి పాప క్షమాపణనిచ్చే పావన ప్రభుని, తన రక్తధారలని రక్షణగా చేసి పాప క్షమాపణనిచ్చే పావన ప్రభుని, ఎలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువ దయచూపండి, క్రీస్తువ దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి.
మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానం. గణదేవా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్ము స్తుతించి గణపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణారాధన మీకే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. జనికైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గోరె పిల్ల. జనికైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గోరె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహాగణతతో పిత కుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మహాగణతతో పిత కుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా నిము వేడేదము. పితయగు దేవుని మహిమలో మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడు వారా. పితయగు దేవుని మహిమలో మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడు వారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువైన సర్వేశ్వర, మా సహోదరి సిస్టర్ ప్రభావతి ఎడల నీవు చూపిన దయకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఈమెకు నీవు అనుగ్రహించిన వరమును నేడు పునః ప్రకటించుటకు ఈమె సిద్ధమై వచ్చెను. ఈమెను పరిణితి చెందిన ప్రేమతో బలపరపుము. తత్ఫలితముగా ఈమె నీ మహిమ కొరకును ప్రజల రక్షణ కొరకును అధిక ఉత్సాహముతో తన సేవలను అందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఆకాశం నుండి
వారికి జీవాహారం కురియుదురు. మొదటి పట్టణం నిర్గమాకాండం 16వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. దీను అరణ్యము చేరిన పిదప ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమందరూ మోషే అహరోనుల మీద గౌరవం మోప మొదలెడెను. ఇశ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశంలోనే 50 చేతిలో చచ్చిన వారుగా ఉండేది. ఇచ్చట మాంస భాండముల దగ్గర కూర్చుని రొట్టె విరుచుకొని కడుపార భుజించుతుంది. ఈ ఎడారిలో ఈ సమాజమునైనా ఆకలిచే మనమల మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడుకొని వచ్చింది అని. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియుదును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి పెద్దలను ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటించురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతురు. నేను ఇశ్రాయేలీల సనుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుకృంకనప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపారా తిందురు. అప్పుడు గాని యాభైనైనా నేనే మీ దేవుడనని మీకు తెలియదు అని చెప్పును అనేను. సాయంకాలము కూరడు బిడ్డలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మి ఉండేను. పొగమంచంత పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచి వంటి సన్నని పొడి కనబడేను. దానిని చూసి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీయులు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకునేవి. మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారం ఇదియే. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యాజకుడా, దైవ సేవకుడా, నీ పిలుపే దేవుని వరం. బోధకుడా, శాంతి స్థాపకుడా, నీ అడుగే రక్షణ వరం. లేవరా అభిషిక్తుడా, చేరరా ప్రభు సన్నిధి నిలువరా. సాగరా ఆత్మస్వరూపుడా, ఆర్తులను అద్దరికి చేర్చరా. యాజకుడా, దైవ సేవకుడా, నీ పిలుపే దేవుని వరం. బోధకుడా, శాంతి స్థాపకుడా, నీ అడుగే రక్షణ వరం. నాగటిపై వేయి చేయు వెనకడుగు వేయకోయి, బంధు ప్రీతి వదులుకోయి జనబంధుగా మారవోయి. వాక్యమును పఠించవోయ్, ధ్యాసతో ధ్యానించవోయ్, ప్రేమతో పాటించవోయ్, పరుగున ప్రకటించవోయ్. నమ్మరా నరరూపుడా, ఆ వాక్యమే చెరగని నీ సొమ్మురా. పొమ్మురా ప్రభుదాసుడా, పేదల కష్టాన్ని కడతేర్చరా. యాజకుడా, దైవ సేవకుడా, నీ పిలుపే దేవుని వరం. బోధకుడా, శాంతి స్థాపకుడా, నీ అడుగే రక్షణ వరం. దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనము మరియు 20 నుంచి 24వ వచనం వరకు.
సహోదరులారా, ప్రభు నామమున నేను ఇట్లు వక్కానించుచున్నాను. ఉపయోగం లేని ఆలోచనలు కలవారును మీరు క్రీస్తుని గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు వినియున్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ఇది ప్రభువాక్కు. పరమేశ్వరుని పవిత్ర స్వరం, పరమానందానికి ఇది ఆత్మ సోపానం. హల్లెలూయా 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 హల్లెలూయా. వింపైనది పదునైన ఈ వాక్యం, మన మనసును ఛేదించు వాక్యం. మన వీణులకు వింపైనది పదునైన ఈ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషంలోనే భాగము. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24వ వచనము నుండి. యేసు రొట్టెను పంచి ఇచ్చిన స్థలమును యేసును గాని శిష్యులు గాని లేకుండుట చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అనిరి. మీరు రొట్టెలను తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా అద్భుత చిహ్నములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడుగగా, యేసు, దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు, అది ఏ దేవుడు మీ నుండి కోరుకొనున్నది అని చెప్పెను. అంతటా, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తును ఇచ్చెదవు, ఏ క్రియలను చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు, భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారము మీకు ఇచ్చినది మోసే కాదు అని, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి.
అందుకు యేసు, నేనే జీవాహారమును, నా వద్దకు వచ్చువాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు. ఇది క్రీస్తు సువిశేషము. ఇక్కడ సిస్టర్ ప్రభావతి అమ్మగారు, ఈ కుమార్తె సిస్టర్ ప్రభావతి గారు ఆనందముతో తన యొక్క జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకున్నది. ప్రభువుకు అంకితం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క జీవితం ధన్యమవుతూ ఉన్నాయి అన్నారు. ఈ మఠవాస జీవితం దేవునిలో మీ జీవితం కలర్ఫుల్గా ఉండాలి అని అన్నది ఒక గురువులుగా మా అందరి యొక్క ప్రార్థనలు ఈరోజు మీకు ఉంటూ ఉన్నాయి. మరి ఈరోజు సువిశేష పఠనము ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక కీర్తనకారుడు ఈ విధంగా ఒక పాటను పాడుతూ ఉన్నాడు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానా యేసయ్యా. చక్కని మాటలు ఒక కీర్తనకారుడు చెప్తూ ఉన్నటువంటి మాటలు. నువ్వు ఉంటే నాకు చాలు, ఇట్స్ ఎనఫ్. నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని అంటే అది చాలు, ఇంకా నాకు వేరేది ఏమి అవసరం లేదు. నీ వెంటే నేను కూడా ఉంటాను. ఎందుకు అనంటే నీ దగ్గర అంతా కూడా సమృద్ధిగా ఉంది కనుక నేను నీకు తోడుగా ఉంటాను అన్నటువంటి ఆ మాటలలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ మాట చాలయ్యా, 4 పదాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎందుకు ఒక కీర్తనకారుడు ఈ విధమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు అనంటే యేసు ప్రభు చేసినటువంటి ప్రతి ఒక్క అద్భుతాలు కనులారా చూసినటువంటి వాళ్ళు, చెవులారా విన్నటువంటి వాళ్ళు యేసు ప్రభువును దూరం చేసుకోవటానికి ఇష్టపడటం లేదు. ఆయన ఒక్క మాట పలికితే సరిపోతుంది. ఇక్కడ కూడా గడిచినటువంటి ఆదివారము 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినటువంటి ఆ క్రీస్తు ప్రభువును చూసినటువంటి వాళ్ళు ఈ సువిశేష పఠనములో చూస్తే యేసు ప్రభువు శిష్యులు వీరందరూ కూడా దాదాపుగా గలిలియా సముద్రము నుంచి, గలిలియా తిబేరియా సరస్సు నుంచి కపర్నాముకు వెళుతూ ఉన్నారు. ఇది దగ్గర డిస్టెన్స్ అని అన్నదిగా, డిస్టెన్స్ అంతా కూడా చాలా దూరం అయినప్పటికీ కూడా ఈ ఇరువురు కపర్నాము చేరుకున్నారు. ప్రజలందరూ కూడా మళ్ళీ యేసు ప్రభు చెంతకు కపర్నాముకు వస్తూ ఉన్నారు. ఏమి అని అంటే నువ్వు లేకపోతే మేము ఏమీ కూడా చేయజాలము, నువ్వు ఉంటే మాకు అదే చాలు, మీరు మాట్లాడితే మాకు అదే చాలు, మీ నీడ మాకు చాలు అని అన్నటువంటి ఆ ఫీలింగ్, ఆ అనుభూతి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కలిగింది. అందుకే ఎక్కడో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభు ఉన్నటువంటి ఈ యొక్క కపర్నాముకు మళ్ళీ తిరిగి రావటం మనం చూస్తూ ఉన్నాం. అదే మొట్టమొదటి వచనములో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యేసు కానీ శిష్యులు కానీ లేకుండటను చూచి వారందరూ ఆయనను వెతుకుచు పడవలపై కపర్నామును చేరుకొనిరి అన్నాడు. అందరూ కూడా కపర్నాము చేరుకున్నారు. యేసు ప్రభును వెతుకుతూ ఉన్నారు. ఇన్ సర్చ్ ఆఫ్ జీసస్. ఫైనలీ దే ఫౌండ్ జీసస్. మనందరి జీవితాలలో కూడా ఈ యొక్క ప్రజలు యేసు ప్రభువును వెతుక్కుంటూ చివరికి కనుక్కున్నారో అదే విధముగా మన జీవితాలలో యేసు ప్రభువును అనునిత్యము కూడా వెతకాలి. ఆ ప్రభు చెప్తూ ఉన్నటువంటి విధంగా సర్చ్ యు విల్ ఫైండ్, వెతకండి దొరకబడును అని చెబుతూ ఉన్నారు. మరి సిస్టర్ గారు తన యొక్క జీవితంలో ఎంతోమంది గురువులు ప్రసంగించటము, దివ్య పూజాబలిలో పాల్గొనటం, దైవవాక్కును ఆలకించటం ద్వారా దేవుణ్ణి వెతకటం ప్రారంభించారు. దేవుని కనుగొన్నారు. తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నారు. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఈరోజు ఇంకా తల్లితో పాటు తన యొక్క సొసైటీ సిస్టర్లతో పాటు
కుటుంబ సభ్యులతో పాటు దేవునికి ఈ యొక్క కృతజ్ఞత దివ్య పూజ బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఆ కీర్తనకారుడు పాడుతూ ఉన్నటువంటి విధంగా, నువ్వు ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటేనే మీ జీవితంలో కూడా. సో మీరు ఎన్నుకున్నటువంటి ఈ యొక్క జీవితంలో ట్రై టు ఆల్వేస్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు ద క్రైస్ట్ హూ హ్యాస్ కాల్డ్ యూ. మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. ప్రభువు వసగేటటువంటి వాడు అనండి, సమృద్ధిగా వసగేటటువంటి వాడు అనండి, ఎప్పుడు కూడా ఇచ్చేటటువంటి వాడే. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆహారాన్ని సమృద్ధిగా పంచిపెడితే మళ్ళీ ఆయన చెంతకు పరిగెత్తుకుంటూ వచ్చారు అని అంటే ఈజ్ ఏబుల్ టు గివ్ సంథింగ్ టు ద పీపుల్. ప్రజలకు ఇవ్వగలిగినటువంటి శక్తి ఆ యొక్క క్రీస్తు ప్రభువుకు ఉంది కనుక ఆయనను వెంబడిస్తూ ఆ యేసు ప్రభు చెంతకు వచ్చారు. మీ జీవితంలో కూడా ఇదే విధముగానే ఎవ్రీ డే మస్ట్ బి ఎ న్యూ డే ఫర్ యూ. Every search must be a new search for you. Every encounter with the Christ must be new experience for you. That should be your life. That should be your prayer. మామూలుగా చెప్తూ ఉంటాం, ఎండమావులు ఎంత వెతికినా కూడా అలాగనే ఉంటాయి అని. నువ్వు ఎంత దూరం అయినా కూడా పోతా ఉండు, వెతుకుతానే ఉండు, అవి దూరంగా పోతూనే ఉంటాయి. సో అలా అనంటే ఆ సర్చ్ ఆ విధంగా ఉంటూ ఉంది. చివరికి ఆ ప్రభువును మనం కనుగొనాలి. పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి విధంగా, నా పరుగు పందెమును నేను ముగించుకున్నాను, మహిమ కిరీటము కొరకు నేను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో వి షుడ్ రీచ్. ఆ విధమైనటువంటి జీవితాన్ని మనకు ఆ ప్రభువే ప్రసాదించబోతూ ఉన్నాడు. అన్ని వరాలు ఏమి కావాలన్నా కూడా ఆ ప్రభువే వసగటానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి బలమైనటువంటిది మనకు ఈరోజు యొక్క పఠనాలు చెప్తూ ఉన్నాయి. నేనే జీవాహారమును. ప్రతిదినము యొక్క దివ్య పూజా బలిలో గురువు వసగుతూ ఉన్నటువంటి క్రీస్తు శరీర రక్తాలే మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక బలం, ఒక స్ట్రెంగ్త్ అని అన్నది మనం అందరము కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటి పట్టణములో మనం చూసాం, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మన్నాను ప్రతిరోజు కూడా పొందుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు అవిశ్వాసముతో ఉంటున్నారు. మోసే పట్ల కోపం, యావే పట్ల కోపం. ఎడారిలో మమ్మల్ని చంపటానికి తీసుకొని వచ్చావా, మమ్మల్ని ఏమీ లేకుండా ఈ విధముగా మమ్మలను హింసిస్తూ ఉన్నారు అన్నటువంటి మాటలను కూడా వినటం మనం చూడగలుగుతూ ఉన్నాం. బట్ వాట్ ఎవర్ దే వాంట్ గాడ్ ప్రొవైడెడ్ దెమ్. వాళ్ళకు కావలసినటువంటి ప్రతిదీ కూడా తండ్రి దేవుడు వారికి సమకూర్చి పెట్టి ఉన్నాడు. ఎందుకు అని అంటే ప్రతిరోజు గో అవుట్ ఆఫ్ యువర్ హౌస్, గో అవుట్ అండ్ సర్చ్ ఫర్ ది మన్నా అంట. నీ ఇంటిలోని నుండి నువ్వు బయటకు వెళ్ళండి, ప్రతిరోజు కూడా మీకు ఆ మన్నాను సమృద్ధిగా మీకు ప్రసాదిస్తూ ఉన్నాను అని. ప్రతిరోజు కూడా ఆ ప్రభువు మనకు కావలసినటువంటి ఆహారాన్ని, తగిన ఆహారాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు అని అంటే, మొన్న ఒక ఎగ్జాంపుల్ చూశాను. ఒక వ్యక్తి షాప్లో ఎగ్ పఫ్ కొనుక్కున్నాడు. ఈ ఎగ్ పఫ్ కొనుక్కొని ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి అది ఆశతో తిందాము అని చెప్పేసి ఓపెన్ చేసినాడంట. ఎగ్ పఫ్ ఓపెన్ చేస్తే అంత బూజు పట్టిపోయింది, అంత ఖరాబ్ అయిపోయింది. లక్కుగా దాన్ని అది ఓపెన్ చేసి చూస్తే కనూపి కలిగింది. ఒకవేళ వేడిగా ఉన్నటువంటి దానిని తినింటే మేబీ సమ్ ప్రాబ్లమ్స్ టు ద స్టమక్, ఏదో ఒక రకంగా కనపడేది అని అంటే, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ యొక్క హోటల్లో ఎగ్ పఫ్ నుంచి తీసుకొని వచ్చాడు. దట్ మే బి ద ఫ్రెష్ వన్ అప్పుడు, కానీ చూడటానికి మాత్రము నాశనం అయిపోయింది. అది తినటానికి ఉపయోగపడటం లేదు. బట్ ద లార్డ్ ఎవ్రీడే ప్రొవైడింగ్ దిస్ మన్నా ఈజ్ ఫ్రెష్ వన్. కానీ దానిని బట్టి కూడా వీళ్ళు అనేకమైనటువంటి కోపతాపాలతో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను ఎందుకు ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నాను అని అంటే, మిమ్మల్ని నేను పరీక్షిస్తూ ఉన్నాను అని. ఐఎమ్ టెస్టింగ్ యూ, నీడ్ టు బి టెస్టిఫైడ్ బై ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ అని. సో ఐఎమ్ టెస్టింగ్ యూ. ఆ పరీక్షలో వీళ్ళందరూ కూడా నెగ్గగలిగినప్పుడే ఆ సమృద్ధిగా ఉన్నటువంటి ఆ ప్రభు సమృద్ధిగా ప్రసాదించగలుగుతాడు. ఇక్కడ కూడా సువిశేష పఠనములో ఇదే మనము వింటూ ఉన్నాం. నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించాడు. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి
లోకమునకు జీవమును వసగును అన్న ఆ ప్రభు మాటలను మనం చూస్తూ ఉన్నాం. అనంటే అక్కడ ఇంకా 35వ వచనములో కూడా నేనే జీవాహారమును, నేనే జీవాహారం. ఏదైతే ఆ ఆహారం పైనుంచి దిగి వచ్చిందో, ఒక మన్నాగా దిగి వచ్చిందో, ఆ ఆహారమే ఆ దేవుడు. దేవుణ్ణే వారు స్వీకరించినటువంటి ఆ దేవుణ్ణి సరిగా నమ్మలేకపోయారు కనుక దే ఆర్ థర్స్టీ, దే ఆర్ హంగ్రీ ఫర్ ఎవ్రీ డే ఫర్ ద ఫుడ్ అండ్ వాటర్. ప్రతిరోజు కూడా ఆకలి కొంటున్నారు, ప్రతిరోజు కూడా దాహంగా ఉంటూ ఉన్నారు. ఎందుకు అని అంటే వారి యొక్క అవిశ్వాసము వలన. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీకు దాహము ఆకలి ఏది కూడా ఉండకూడదు అని అంటే నేనే నిజమైనటువంటి జీవాహారము. నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికని ఆకలి కొనడు, నన్ను విశ్వసించినటువంటి వాడు ఎన్నటికని తప్పిక కొనడు. ఈ పదాలు స్ట్రాంగ్ వర్డ్స్. ఆ ప్రభు చెంతకు వచ్చినటువంటి వారికి అన్ని కూడా ఆ ప్రభువే సక్రమముగా చూసుకుంటాడు. వసగేటటువంటి వాడు అని, అన్నీ వసగేటటువంటి వాడు అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. చాలా రకరకాలుగా కూడా మనము ఈ యొక్క సన్నివేశం గురించి మాట్లాడుకోవచ్చు. దేవునితో ఉండటం, దేవుని యొక్క జీవాహారం మనలో ఉండాలి అని అంటే సమ్ క్వాలిటీస్, కొన్ని లక్షణాలు అంటూ మనకు ఉండాలి. అవి ఏమిటి అని అంటే సహనముతో ఉండటం నేర్చుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలు కోపతాపాలతో ఉంటూ ఉన్నారు. ఏంది ఇది అని అంటే ఆ సహనం అంతా కూడా కోల్పోయారు. కొన్నిసార్లు గురుత్వపు జీవితంలో, మఠవాస జీవితంలో దిస్ పేషెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ నీడెడ్. ఇవన్నీ కూడా అందరి జీవితాలలో సహనం అన్నది మనందరికీ కూడా కావాలి. ఇదే రోమియోలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనములో నీ నిరీక్షణలో నువ్వు ఆనందించండి. ఆ నిరీక్షణ ఎన్ని రోజులైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, ఆ నిరీక్షణలో నువ్వు ఆనందపడు. నీ కష్టాలలో నువ్వు ఓదార్చుకోవాలి అని. ఇంకా కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనములో గంపడి ఆశలతో ప్రభువు కొరకు నేను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అని. మనందరి జీవితాలలో కూడా ప్రభువు కొరకు ఎన్నో ఆశలతో ఎదురు చూడాలి. ఇంకా 2వ మాటగా చూస్తే పరిశుద్ధత కలిగి ఉండటం. 1 పీటర్ 1వ అధ్యాయము 15వ వచనములో చూస్తే నిన్ను పిలిచినటువంటి దేవుడు పవిత్రుడు కనుక నువ్వు కూడా పవిత్రులుగా ఉండాలి అని. ఆ పవిత్రత అని అన్నది మనం పోగొట్టుకోకూడదు. ఆ పవిత్రత అని అన్నది ఇంకా మనము పదిలపరుచుకుంటూ మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలి. 3వదిగా యోగ్యత. ఇలాంటి దివ్య పూజా బలిలో దాదాపుగా గురువు కన్యాస్త్రీలు నేను అయోగ్యురాలను అని చెబుతూ ఉంటారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి మమ్మలను దేవుడు ఎన్నుకున్నాడు అని చెబుతూ ఉంటారు. సో అయోగ్యులైనటువంటి మమ్మలను ఎన్నుకున్నారు. యోగ్యులుగా జీవించటానికి అందరి ప్రార్థన సహాయము అవసరం. తల్లి యొక్క ప్రార్థన సహాయం అవసరం, బంధుమిత్రుల ప్రార్థన సహాయం అవసరం, విచారణ సభ్యులందరి సహకారము, ప్రార్థన సహాయము అందరికీ కూడా అవసరమే. పర్టికులర్గా ఇక్కడ సిస్టర్ గారు, మేబీ ద ఫస్ట్ సిస్టర్ ఫ్రమ్ దిస్ ప్యారిస్, ఫస్ట్ సిస్టర్, మొట్టమొదటి సిస్టర్ ఈ యొక్క విచారణ నుంచి అనంటే విచారణ కొరకు ప్రార్థించటం సిస్టర్ గారి పైన ఎంతో బాధ్యత ఉంది. ఒకే ఒక సిస్టర్ యొక్క విచారణలో ఉంటూ ఉన్నారు. మీరు కూడా సిస్టర్ గారి కొరకు ప్రార్థించేటటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎందుకు అని అంటే లైఫ్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోసెస్ అని. జీవితము పూల పాన్పు కాదు. ఇలాంటి జీవితాలు ఇంట్లో ఉన్నప్పుడు హాయిగా మనకు నచ్చినటువంటి టైం టేబుల్, మనకు నచ్చినటువంటి తిండి, ఇష్టం వచ్చినటువంటి విధంగా మన జీవితాలు జీవించవచ్చు. కానీ ఒక రిలీజియస్ లైఫ్ అది అంత పూల పాన్పు కాదు, అంత ఈజీ లైఫ్ కాదు, కష్టతరమైనటువంటి లైఫ్. నన్ను వెంబడించినటువంటి వారు ప్రతిరోజు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని అన్నారు. సిలువ మార్గం అంత ఈజీ మార్గము కాదు. ఇలాంటి జీవితాలు కూడా ఇంతే. కనుక ఇలాంటి జీవితాలు సక్రమమైనటువంటి మార్గములో ముందుకు పోవాలి అని అంటే మీ అందరి ప్రార్థన సహాయం సిస్టర్ గారికి ఎంతో అవసరం. యోగ్యతగా ఉండాలి అని అంటే, పవిత్రురాలుగా ఉండాలి అని అంటే మీ ప్రార్థన ఇంకా ఎక్కువగా ఉండాలి, మీ విశ్వాసం ఇంకా ఎక్కువగా ఉండాలి. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలవలేదు.
కానీ సిస్టర్ గారిని ఈ యొక్క విచారణ నుంచి పిలిచారు అని అంటే మీలో ఉన్నటువంటి విశ్వాసం సిస్టర్ గారికి ఆ బహుమానముగా వచ్చింది. ఆ విశ్వాసాన్ని మీరందరూ కూడా నిలబెట్టుకోవాలి, విశ్వాసముగా ఉండాలి. ఇక్కడే ఈ సువిశేష పఠనములో మనం ఇదే వింటూ ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎన్నో కోరికలు ఉంటాయి. ఏం కోరుకుంటారు? మంచి జీవితం జీవించాలి, ఇంకా ఎక్కువగా అంటే మంచి ఉద్యోగం సంపాదించాలి. అలా మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత వాళ్ళ హాయిగా బతకాలి అని అన్నది తల్లిదండ్రుల యొక్క కోరిక. ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. కానీ ఇక్కడ క్రీస్తు భగవానుడు ఒకటి కోరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క కోరిక ఏమిటి అని అంటే మీరు విశ్వాసములో జీవించండి. అదే 29వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పంపినటువంటి వారిని విశ్వసించండి. దేవుడు ఎవరు పంపించాడు అని అంటే క్రీస్తు ప్రభువును పంపించాడు. ఆ క్రీస్తు ప్రభువును మనము విశ్వసించాలి. ఆ విశ్వాసములో మనం జీవించగలిగితే మన యొక్క జీవితాలు ధన్యమవుతాయి. సో ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నటువంటి విధంగా నేను జీవము ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. ఆ జీవము సిస్టర్ గారికి సమృద్ధిగా ఇవ్వాలి అని తన జీవితంలో 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఆ పవిత్రాత్మ వరాలతో సిస్టర్ గారు తన యొక్క జీవితాంతము వరకు కూడా వర్ధిల్లాలి అని మన అందరి యొక్క ప్రార్థన సహాయం సిస్టర్ గారికి ఉండాలి అని ఈనాటి యొక్క దివ్య పూజా బలిలో భక్తితో విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. అందరు లేచి మనకి విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ప్రభువును ఆశ్రయింపగా అతడు నా మొర వినెను. ఇదే విశ్వాసముతో నమ్మకముతో మనం ప్రభువును ఆశ్రయించి మన విన్నపములను మనవులను తెలుపుకొని ప్రార్థించుతాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, పునీత వియాని గారి పాప సంకీర్తనము దివ్య సంస్కారం ఎంతో ప్రాముఖ్యతనిచ్చి దేవుని క్షమా హృదయమును పాప మన్నింపును ప్రజలకు చక్కగా వివరించి ఎందరో పాపముల మనస్సులను సమూలముగా మార్చివేసి ఉన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో మానవ విలువలను కాల్రాచి లోకపు ఆకర్షణలు వెంట పరిగెడుతూ పాపపు ఊబిలో చిక్కుకుంటున్న పెద్దలను పిన్నలను మీకు సమర్పించుచున్నాము. మీరు వారి హృదయమును తాకి వారికి మారు మనసు కలిగించి తిరిగి మీ సన్నిధి చేరినట్ల కృప చూపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకముగా మీ యొక్క సన్నిధికి వేంచేసి ఇదిగో మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి సిస్టర్ ప్రభావతిని దీవించండి. ప్రభా, నీ సేవకై ఇదిగో నీ యొక్క దేవుని కార్యంకై
ఎన్నుకొని ఉండగా ఆమె చేసేటువంటి ప్రతి పనిలోనూ ప్రయాణంలోనూ ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉంటూ తనను ఆశీర్వదించమని, మరి వారి యొక్క తల్లిదండ్రులను, బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరం కొరకు మౌనంగా ప్రార్థించుదాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మిక్కిలి పరాక్రమవంతులు. మీ హస్తమును బలమైనది, మీ కుడి చెయ్యి ఉన్నతమైనది. కావున మీ సన్నిధి చేరి ప్రార్థిస్తున్న మా సంఘాన్ని, మా కుటుంబాల్ని మీ కుడి హస్తముతో దీవించి మాకు ఎటువంటి కొరతలు లేకుండా చేసి మీ నుండి దీవెనలను మాకు ప్రసాదించమని మేము దీనతతో అర్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో. కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి. నీ దివ్య పాద సేవలు నిలుపుము స్వామి, నిలుపుము స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్టులా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా సహోదరి సిస్టర్ ఈ దినమున తాను నూతనీకరించి ధృవపరచు స్వీయ అర్పణను మా బలి అర్పణతో పాటు స్వీకరింపుము. పవిత్ర ఆత్మశక్తి వలన నీ ప్రియ కుమారుని రూపమును ఈమె పోలియుండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట. హలో, ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా,
పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మానవుడు ఒక్క రొట్టె ద్వారా మాత్రమే గాక దేవుని నోటవచ్చు ప్రతి మాట ద్వారా జీవించుచున్నాడు. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయ
ప్రియుడు. మానవుడు ఒక్క రొట్టె ద్వారా మాత్రమే గాక దేవుని నోటవచ్చు ప్రతి మాట ద్వారా జీవించుచున్నాడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. వారే మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయినటువంటి పరిశుద్ధ మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయుము. ఏలైనా వీరి పుణ్య ప్రార్థన సహాయంపై మేము ఎల్లప్పుడూ ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జాన్ ఎస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులను, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. క్రీస్తు ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పని వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమాత్మను పరిణించుకుని ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు అప్పరూపధరుడై అగ్నిజ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పొదలో అగ్నిజ్వాల ఇతడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప పైన
కరుణ, శాంతి, సమాధానం పంచుటకు, సువార్త నా జీవితం ద్వారా బోధించుటకు నన్ను పిలిచిన దేవునికి, తల్లిదండ్రులకు, ఇక్కడికి విచ్చేసిన గురువులకు, జేఎంజే సిస్టర్స్కు, సిఎంసి సిస్టర్స్కు, మా టీచర్స్కు, మా ఫ్రెండ్స్కు, మా రిలేటివ్స్కు, విశ్వాసులకు, శ్రేయోభిలాషులకు, సంఘ పెద్దలకు నా నమస్సుమాంజలులు, క్రీస్తు నామంలో కృతజ్ఞతలు. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ప్రత్యేక విధంగా ఈనాడు మన మధ్యలో ఉన్న గురువులందరికీ, ఫాదర్ ప్రకాష్ రెడ్డికి, ఫాదర్ బాలరాజ్ ఫాదర్కి, ఫాదర్ రాజశేఖర్కు, ఫాదర్ ప్రశాంత్కు, మెయిన్ సెలబ్రెంట్ ఫాదర్ తన ప్రసంగం ద్వారా నన్ను ఎంకరేజ్ చేసినందుకు మా ఫాదర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా వెన్నంటి ఉండి నన్ను నిత్యం ప్రేమించి ప్రోత్సహిస్తున్న మా జేఎంజే సిస్టర్స్కు, సిస్టర్ చాంటాల్, సిస్టర్ పుష్ప, సిస్టర్ నిర్మల, సిస్టర్ విజయసూరి అండ్ ఆల్ అవర్ జేఎంజే సిస్టర్స్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా విచారణకు వచ్చి మా విచారణ ప్రజలందరినీ దైవ ప్రేమలో నడిపిస్తున్న మా సిఎంసి సిస్టర్స్కు, ఎస్పెషల్లీ ద రీజనల్ సుపీరియర్ సిస్టర్ యానీ డేవిస్కు మరియు సిస్టర్ అనుకు మరియు అదర్ సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి నాకు విద్యా బుద్ధులు నేర్పిన మా సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచర్స్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ దివ్యబలి పూజ చక్కగా జరగడానికి నాకు తోడుగా ఉండి నన్ను ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా బాబాయ్, మా అంకల్స్, ఎస్పెషల్లీ మై మదర్, మై అంకల్స్, మై ఆంటీస్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ, ఫైర్ వారికి, నా కోసం ప్రేమతో ఫుడ్ ప్రిపేర్ చేసిన మా అన్నయ్యలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి కోసం ప్రార్థిస్తూ మనందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ కృతజ్ఞత హృదయంతో ముగిస్తున్నాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందమయమైన దైవాంకిత జీవిత ప్రమాణపు ఉత్సవములో నీ కుమారుని శరీర రక్తముతో మమ్ము పోషించితివి. మా సహోదరి సిస్టర్ ప్రభావతిని స్వర్గపు అన్నపానీయములతో పోషింపబడి ఈమె నీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోవునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి.